హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. తెలంగాణ ఈప్సెట్ 2024 మరి ఈ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కౌన్సిలింగ్లో చాలామందికి చాలా రకాల డౌట్స్ అయితే వస్తాయి. ఆ డౌట్స్కి సంబంధించి గత 10 ఇయర్స్గా ఎన్నో వీడియోలు చేసాం. అయినప్పటికీ కూడా కొంతమందికి ఇంకా పర్సనల్గా కొన్ని డౌట్స్ ఉంటాయి. సో అలాంటి డౌట్స్ని ఏ విధంగా క్లారిటీ తీసుకొచ్చుకోవాలి, జనరల్గా వచ్చే డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డౌట్స్కి సంబంధించి ఎలా క్లారిటీ తెచ్చుకోవాలి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఆ విషయాలు లాస్ట్లో అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ జనరల్గా వచ్చినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, నిజంగానే ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామందికి వచ్చినప్పుడు చాలా వరీ అవుతూ ఉంటారు. మరి అలాంటప్పుడు మనం ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటి అనేది దీంట్లో డిస్కస్ చేద్దాం. దీంతో పాటు లాస్ట్లో మీకు వండర్ఫుల్ టూల్ గురించి చెప్తాను. వెబ్ ఆప్షన్స్ మనం ఏ విధంగా పెట్టుకోవాలి, టాప్ ఆర్డర్ కాలేజ్ ఏంటిది, నాకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, అసలు నిగమ కాలేజీలో కావచ్చు, లేకపోతే కేశవ్ మెమరీ కాలేజ్ కావచ్చు, సిబిఐటి కావచ్చు, జేబిఐటి కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇలాంటి కాలేజీలో ఏ కట్ ఆఫ్ ఏ ఇయర్లో ఎక్కడ ఆగిపోయింది, సిఎస్సిలో ఎలా ఉంది, ఈసీలో ఎలా ఉంది, మరి డిస్టిక్లో ఈ బెస్ట్ డిస్టిక్లో నుండి బెస్ట్ బ్రాంచ్లో బెస్ట్ కాలేజెస్ ఇవి, ఇలా చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి కదా. ఆ డౌట్స్ కూడా క్లారిటీ ఎలా తీసుకొచ్చుకోవాలని లాస్ట్లో అయితే డిస్కస్ చేద్దాం. ముందు అయితే మనము ఈ వీడియోలో తెలుసుకునేది ఏంటంటే, జనరల్గా వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో స్లాట్ బుకింగ్ టైంలో, సో స్లాట్ బుకింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది, రిజిస్ట్రేషన్ తర్వాత వెబ్ ఆప్షన్స్. సో ఇవంతా కూడా ఒక ఫ్లోలో జరుగుతుంది. ఇప్పుడు ప్రెజెంట్గా అయితే మనకు స్లాట్ బుకింగ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి కాబట్టి దీంట్లో జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. మరి తెలుగు అప్డేట్స్ నుంచి మీకు ఎన్నో రకాల అప్డేట్స్ ఇవ్వబోతా ఉన్నాను. ఖచ్చితంగా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు ఎన్ని సబ్స్క్రైబర్స్ కనుక వస్తే అంత రెస్పాన్సిబిలిటీ పెరిగి మరిన్ని వీడియోలు చేయాలని ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి పక్కన బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే, మనకు టీజీ ఈప్సెట్కి సంబంధించి ఇప్పుడు జరిగే కౌన్సిలింగ్ కేవలం ఎంపీసీ వాళ్ళదే. బైపీసీకి దీనికి సంబంధం లేదు. బైపీసీ వెబ్సైట్ కాదు, బైపీసీకి సంబంధించి ఎలాంటి లింకు పనిచేయదు. బైపీసీ వాళ్ళకు అసలు దీంట్లో ఆప్షనే లేదు. కాబట్టి బైపీసీ వాళ్ళు క్వశ్చన్ అడగద్దు అన్న కౌన్సిలింగ్ అప్పుడు. మీ కౌన్సిలింగ్ ఎంపీసీ వాళ్ళ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఉంటుంది. అగ్రికల్చర్ కౌన్సిలింగ్ ఏమైనా వస్తే నేను చెప్తాను. కాబట్టి ఫార్మ్ డి, బీ ఫార్మసీ, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ ఇలాంటి కోర్సెస్లో మీ కోర్సులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ దీనికి సంబంధం లేదు. అయ్యో అన్న మీరు అలా అంటే ఏంటి, దీంట్లో బీ ఫార్మసీ ఉంది అంటే ఆ బీ ఫార్మసీ అంతా కూడా ఎంపీసీ వాళ్ళదే. నేను చెప్పే ఇష్యూస్ అన్నీ కూడా ఎంపీసీకి సంబంధమే. కాబట్టి ఫస్ట్ బైపీసీ వాళ్ళకైతే మీ సైడ్ అయిపోవడం కాదు, మీరు కూడా వీడియో చూడండి. ఎందుకంటే మన రిజిస్ట్రేషన్ అప్పుడు మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. సో ఇక పాయింట్కి వచ్చేస్తే, అన్న మేము ప్రాసెసింగ్ ఫేస్ చేసేటప్పుడు మరి పేమెంట్ ఫెయిల్ అయిపోయింది, మరి మేము ఏం చేయాలి? పేమెంట్ ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతుందో అమౌంట్ కట్ అయిపోయింది, పేమెంట్ అయితే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని చూపిస్తుంది, మేము ఏం చేయాలి? అమౌంట్ కట్ అయిన తర్వాత మీకు గనక ఒక 3 అవర్స్ తర్వాత అప్డేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు వెరిఫై పేమెంట్ స్టేటస్ చెక్ చేయండి. సో అప్పటికీ కూడా మీకు కాలేదు, లేదని నేను ఎప్పుడో మార్నింగ్ పేమెంట్ చేశాను, అమౌంట్ ఆల్రెడీ కట్ అయిపోయింది, ఇప్పటి వరకు కూడా రాలేదంటే మీరు మళ్ళీ పే చేయాల్సిందే. మరి ఆ కట్ అయిన అమౌంట్ సంగతి ఏంటన్నా? ఆ కట్ అయిన అమౌంట్ ఏదైతే ఉందో 3 వర్కింగ్ డేస్లో మీరు ఏ డెబిట్ కార్డ్ నుంచి అయితే చేశారో, ఏ క్రెడిట్ కార్డ్ నుంచి అయితే చేశారో, ఏ నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే చేస్తారో అది 3 వర్కింగ్ డేస్లో మీకు రిఫండ్ అవుతుంది. ఒకవేళ రిఫండ్ కానట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన ఒక అడ్రస్ ఉంది, ఆ అడ్రస్కి కాంటాక్ట్ కావడం కానీ, లేకపోతే అక్కడ ఇచ్చే మెయిల్ ఐడికి కానీ మీ మెయిల్ చేసినట్లయితే వాళ్ళు రిప్లై ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి సెన్సిటివ్ చేసుకోండి. అమౌంట్ కట్ అయింది, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది, హౌ టు వెయిట్ ఫర్ 3 అవర్స్, ఆఫ్టర్ 3 అవర్స్ హౌ టు వెరిఫై ది పేమెంట్ స్టేటస్. అయినప్పటికీ అలాంటి ఇష్యూస్ వస్తే మీరు మళ్ళీ పేమెంట్ చేసేసి మీరు మళ్ళీ స్లాట్ బుకింగ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇదొక ప్రాసెస్. అన్న మరి పేమెంట్ కట్ అయిన పేమెంట్ గురించి మీకు టెన్షన్ లేదు. సో అమౌంట్ అయితే కట్ అయిపోయింది కాబట్టి, అది ఫెయిల్ అయిపోయింది కాబట్టి 3 అవర్స్ తర్వాత చెక్ చేసుకున్నా కూడా అలాంటి ఇష్యూస్ వచ్చింది కాబట్టి మరి మళ్ళీ పేమెంట్ చేయాల్సిందే, అమౌంట్ అయితే తిరిగి వస్తుంది. ఓకే అన్న, మీరు చెప్పినట్టుగా ఇక మాకు దాని గురించి టెన్షన్ లేదు, మీరు చెప్పారు కదా, మరి మళ్ళీ పే చేసేసి మళ్ళీ మేము ఏదైతే ఆ స్లాట్ బుకింగ్ ప్రాసెస్ ఉందో కంప్లీట్ చేసుకుందాం. ఈ స్లాట్ బుకింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుందాం అనేసరికి మాకు ఒక పెద్ద డౌట్ వచ్చిందన్న. ఏంటి డౌట్? మీరు చెప్పినట్టుగా స్లాట్ బుకింగ్ వచ్చాము, స్లాట్ బుకింగ్ వచ్చేసరికి ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయన్న, ఈ డీటెయిల్స్ అన్నీ రాంగే ఉన్నాయన్న. నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫీ రియంబర్స్మెంట్, ఎలిజిబిలిటీ, లోకల్ ఏరియా, డేట్ ఆఫ్ బర్త్, మార్క్స్ మొత్తం రాంగే ఉన్నాయన్న. నా పరిస్థితి ఏంటి? ఇక్కడ మొత్తం రాంగ్ ఉన్నా
ఏ డీటెయిల్స్ ఉన్నా మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీ ఎంసెట్లో ఉన్న రికార్డు ప్రకారంగా ఈ డీటెయిల్స్ అయితే ఉన్నాయి కదా, ఎక్కడైతే మిస్టేక్ చేశారో, ఎక్కడైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ నాన్ ఎడిటబుల్. మీకు ఎడిట్ చేయడానికి ఛాన్స్ లేదు, మీకు ఎడిట్ చేయడానికి అసలు ఎలిజిబిలిటీ కూడా లేదు. మరి ఈ మిస్టేక్స్ నేను వెరిఫై చేసుకొని నేను అప్డేట్ చేసుకోవాలి కదా. ఎక్కడైతే మనం హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తున్నామో ఆ హెల్ప్ లైన్ సెంటర్ దగ్గర వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. ఇది హెచ్ఎల్సి వాళ్ళు చేయాల్సినటువంటి పని. మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ కావచ్చు, మార్క్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడే చేస్తారు. మరి నేను ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేశానన్నా, అయినా కూడా నాకు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ నోనే వచ్చింది. మీ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేసినా కూడా ఖచ్చితంగా మన హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి అక్కడ అప్డేట్ చేసుకుంటేనే, వాళ్ళకి ఆ సర్టిఫికేట్ చూపిస్తేనే వాళ్ళు అప్డేట్ చేస్తారు తప్ప మనకు అప్డేట్ చేయడానికైతే ఛాన్స్ అయితే లేదు. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఎన్సీసీ వాళ్ళు, స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు, క్యాప్ కావాలి, మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటే అవన్నీ కూడా మాసప్ ట్యాంకులో ఉన్నటువంటి సాంకేతిక విద్యా భవన్ మనకు పాలిటెక్నిక్ కాలేజ్ పక్కన ఉంటుంది, అక్కడే వెరిఫై చేస్తారు. ఒకసారి ఇన్షూర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ పర్ఫెక్ట్గా ఎంటర్ చేసాం. మన క్యాస్ట్ ఇన్కమ్ పర్ఫెక్ట్గా ఎంటర్ చేస్తే ఆయన నాట్ అవైలబుల్ వస్తుందన్న. ఎందుకంటే ఇది 2024కి సంబంధించినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే వాళ్ళ సర్వర్లో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా డీటెయిల్స్ ఫిచ్ అయిపోయి మీ ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అయితే నెక్స్ట్ పేజ్లో వస్తాయి. చాలా మందికి ఇక్కడ కదా అడిగేది, సో ఇక్కడ రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు కదా, నాట్ అవైలబుల్. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ 2021 కానీ 2022 కానీ 2023 కానీ ఒకవేళ ఆ సర్వర్లో లేకపోతే నాట్ అవైలబుల్ అని వస్తుంది. దానివల్ల మాకేమైనా టెన్షన్? ఏమి టెన్షన్ లేదు, నాట్ అవైలబుల్ మీకే కాదు అందరికీ అలానే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే ప్రాబ్లం అయితే ఉందో ఆ ప్రాబ్లమ్ని మన హెల్ప్ లైన్ సెంటర్లో అప్డేట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు దాని గురించి టెన్షన్ లేదు. క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టినా, కరెక్టే పెట్టినా, అయినా నాట్ అవైలబుల్ వస్తుందన్నా నో టెన్షన్. కాబట్టి ఇది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇక ఇంకో రెండో క్వశ్చన్స్ అండి, అన్న ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసాము, స్లాట్ బుకింగ్ అంతా పర్ఫెక్ట్గా అయిపోయింది, మీరు చెప్పినట్టుగా ఆ డీటెయిల్స్ అయితే మిస్టేక్ ఉన్నాయో ఆ మిస్టేక్ ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా హెల్ప్ లైన్ సెంటర్ మేము అప్డేట్ చేసుకుంటాము. క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ ఏదైనా సరే, ఏదైనా పొరపాట్లు చేసుకుంటే చేస్తాం. లాస్ట్కి మొబైల్ నెంబర్ రాంగ్ ఇచ్చినా సరే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళేసి అప్డేట్ చేసుకోవచ్చా? ఎస్, చేసుకోవచ్చు. కాబట్టి సో మీకు ఒక టెన్షన్ అయితే తప్పింది. ఫస్ట్ స్లాట్ బుకింగ్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దాని గురించి అయితే చాలా వరకు డౌట్స్ అయితే క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ డౌట్ ఏంటంటే అన్న ప్రింట్అవుట్ అవసరమా? మాకు స్లాట్ బుకింగ్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ ప్రింట్అవుట్ రావట్లేదు. సో స్లాట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకు ఒకవేళ ప్రింట్అవుట్ రాకపోతే ఇక్కడ మళ్ళీ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి ఇక్కడ ప్రింట్ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ అని ఉంటుంది. ఇది కంపల్సరీ కావాలా? ఈ రిసిప్ట్ ఉన్నా లేకపోయినా మీకు మెసేజ్ వచ్చినా రాకపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఈ డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. మీరు ఏ టైం స్లాట్లో అయితే, ఏ డేట్ రోజు అయితే స్లాట్ బుక్ చేసుకున్నారో ఆ డేట్ ప్రకారం మీరు వెళ్ళండి, వాళ్ళు వెరిఫై చేస్తారు, దాంట్లో డౌటే లేదు. కానీ రిసిప్ట్ కావాలనుకుంటే మళ్ళీ కూడా ప్రింట్ తీసుకోవచ్చు. ఇక లాస్ట్లో ఒక వండర్ఫుల్ విషయం చెప్తానని చెప్పాను కదా, సో ఆ విషయం ఏంటంటే జైపాల్ లాండే నుంచి మీకు ఒక మంచి సర్వీస్ని అయితే అందజేయబోతా ఉన్నాం. ఏంటా సర్వీస్? సో ఏంటా సర్వీస్ అంటే ఇక్కడ మీకు ఒక నంబర్ అయితే ఇచ్చాను, జైపాల్ అంటే టీం వాళ్ళది. మన పేరు చెప్పుకొని చాలామంది కూడా కొంత ఫ్రాడ్ చేస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే నాకు చెప్పే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఏదైతే క్యూఆర్ కోడ్ ఇస్తున్నానో ఈ క్యూఆర్ కోడ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా జైపాల్ లాండే అని మీకు ఆటోమేటిక్గా ఆ పేమెంట్ స్కాన్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది. జైపాల్ లాండే కనిపిస్తేనే మీరు పేమెంట్ చేసింది. పేమెంట్ చేసేసి ఇక్కడ ఏదైతే మీ నెంబర్ ఇచ్చానో ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇక్కడ ఇచ్చిన నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మా టీం వాళ్ళు మీకు జస్ట్ ఈ 56 రూపీస్ కనుక మీరు పేమెంట్ చేస్తే, ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇక్కడ ఇచ్చిన 56 రూపీస్ కనుక మీరు పేమెంట్ చేసేస్తే కాలేజ్ రిపోర్ట్స్, సో ఎన్ని కాలేజీల రిపోర్ట్స్, జస్ట్ 5 కాలేజెస్ మీరు ఏదైతే చూస్ చేసుకుంటున్నారో ఆ ఒక 5 కాలేజెస్ రిపోర్ట్స్ అయితే మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాం. ఎన్ని 5 కాలేజెస్ రిపోర్ట్స్ అన్న, జేఎన్టీ కావాలి, ఉస్మానియా కావాలి, కేఎంఐటి కావాలి, లేకపోతే వాసవి కావాలి, సిబిఐటి కావాలి, ఇలా ఏ కాలేజ్ అయితే అనుకుంటున్నారో ఎన్ని 5 కాలేజెస్ రిపోర్ట్స్. అదేవిధంగా మీ ర్యాంక్కి కాలేజ్ ప్రిడిక్షన్, అంటే మీ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ రావచ్చు, ఏ బ్రాంచ్లో సీట్ రావచ్చు, ఏ జిల్లాలో రావచ్చు. దీంతో పాటు మీ ర్యాంక్ ప్రకారంగా మీరు ఏ వెబ్ ఆప్షన్స్ ఏ ఆర్డర్లో పెట్టుకోవాలి, టాప్ ఆర్డర్లో, అంటే మీరు చూజ్ చేసుకున్నటువంటి జిల్లాల ఆధారంగా, మీరు చూజ్ చేసుకున్నటువంటి బ్రాంచ్ల ఆధారంగా, మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా, సో గత సంవత్సరంలో వచ్చినటువంటి కట్ ఆఫ్స్ బేస్ చేసుకొని ది బెస్ట్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి మా టీం అయితే ప్రయత్నం అయితే చేస్తుంది. సో ఇన్ని రకాల సర్వీసెస్ వన్ డేలో మీకు డౌట్స్ ఏమన్నా వచ్చినా, అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ వన్ ఇంకా మీకు ఈ టెక్నికల్గా ఇష్యూస్ వచ్చినప్పుడు డెఫినెట్గా మీకు హెల్ప్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. సో ఎవరు కూడా కాల్స్ చేయొద్దు,
కేవలం వాట్సాపే చేయాలి. వాట్సాప్లో క్వశ్చన్ అడగండి, మీరు వాయిస్ మెసేజ్ పెడతారా, టెక్స్ట్ మెసేజ్ పెడతారా, ఓన్లీ వాట్సాప్. సో పేమెంట్ చేసేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఏదైతే క్యూఆర్ కోడ్ అయితే ఇచ్చానో ఈ క్యూఆర్ కోడ్ మళ్ళీ గుర్తుపెట్టుకొని, ఈ క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేసినప్పుడు, ఈ క్యూఆర్ కోడ్ని మీరు ఇక్కడ స్కాన్ చేసినప్పుడు ఈ లింక్ కూడా నేను మీకు అవసరం అనుకుంటే ఈ టీం మెంబర్ ఎవరైతే ఉన్నారో ఈ టీం మెంబర్కి మీరు వాళ్ళని క్యూఆర్ కోడ్ సెండ్ చేయమని చెప్పండి. మన క్యూఆర్ కోడ్ పంపిస్తారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు జైపాల్ లాండే అని చెప్పేసి వస్తేనే మీరు పేమెంట్ చేయండి. 56 రూపీస్ పేమెంట్ చేసిన తర్వాత సో వాళ్ళని అడగండి. సో నాకు ఒక 5 కాలేజెస్ రిపోర్ట్స్, మీరు ఏదైనా 5 కాలేజెస్ రిపోర్ట్స్, ర్యాంక్ ప్రిడిక్షన్, అదేవిధంగా మీకేమన్నా టెక్నికల్ అంటే రిజిస్ట్రేషన్ అప్పుడు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే, ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే, రిజిస్ట్రేషన్కి సంబంధించి డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ కూడా క్లారిఫై చేయొచ్చు. ఇది కేవలం 1 డే సర్వీసే వ్యాలిడ్. అంతేగాని ప్రతిసారి వాట్సాప్ చేసి ఇదేంటని చెప్పేసి విసిగేది. ఎందుకంటే వాళ్ళు కూడా వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఒక పర్ డే ఒక మెంబర్కి సర్వీస్ చేయడానికి, మీరు అడిగినటువంటి రిపోర్ట్స్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ సర్వీసెస్ ఎన్ని రోజులు ఉంటుంది, ఎప్పటి వరకు ఉంటుంది అనేది అయితే చెప్పలేను. ఎందుకంటే ఇది ట్రయల్ రన్గా అయితే మేము అయితే రన్ చేస్తున్నాం. కాబట్టి మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే, సో మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నెంబర్ ఉందో ఈ నెంబర్కి వాట్సాప్ మట్టికే చేయండి. సో 9392651953 9392651953. ఇది జైపాల్ అంటే టీం వాళ్ళ మెంబర్ది. ఇతను 56 రూపీస్ కనుక మీరు సెండ్ చేస్తే మీవేవైతే డౌట్స్ అడుగుతారో, అంటే ఎనీ కాలేజ్ 5 రిపోర్ట్స్, అంటే గత సంవత్సరం ఉన్నటువంటి కాలేజ్ రిపోర్ట్స్ని బేస్ చేసుకుని ఒక 5 కాలేజ్ రిపోర్ట్స్, మీరు అడిగిన 5 కాలేజెస్, ఒకవేళ 1 or 2 ఎక్కువ అడిగినా కూడా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తారు. దాంతోపాటు మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో అయితే సీట్ వస్తుందో ఆ ర్యాంక్ ప్రిడిక్షన్, వెబ్ ఆప్షన్స్ లిస్ట్ కూడా, అంటే మీ ర్యాంక్కి తగ్గట్టుగా మీరు సెలెక్ట్ చేసుకున్న జిల్లాలకు తగ్గట్టుగా, మీరు సెలెక్ట్ చేసుకున్న బ్రాంచ్లకు తగ్గట్టుగా ది బెస్ట్ వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ ఆర్డర్. దీంతో పాటు మీకేమన్నా అడిషనల్గా ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే డౌట్స్ కూడా క్లారిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తారు. సో కాబట్టి ఒకసారి ఇన్షూట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే ఇది క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్ని నీట్గా స్కాన్ చేసేసి ఇక్కడ ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేసినట్లయితే మీకు మ్యాక్సిమం 1 అవర్లో మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తారు. లేకపోతే ఆన్లైన్లో ఉంటే కనుక వెంటనే రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. సో ఇది మొత్తం అయితే జైపాల్ లాండే .com నుంచి వెళ్ళి, అదేవిధంగా జైపాల్ లాండే యూట్యూబ్ ఛానల్ నుంచి వెళ్ళి, మన తెలుగు అప్డేట్స్ నుంచి ఒక మంచి అప్డేట్ వచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మన కొత్త ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసేసి రానున్న రోజుల్లో మరిన్ని వీడియోలు, మరిన్ని డౌట్స్ క్లారిఫికేషన్స్ ఈ ఛానల్ ద్వారా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. లేదన్నా మాకు అకౌంటే కావాలనుకుంటే కనుక జస్ట్ 55 రూపీస్ ఇక్కడ ఏదైతే ఉందో 55 రూపీస్తోని ఇక్కడ ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో వేస్తాను. అక్కడ నుంచి డైరెక్ట్గా ఆ 55 రూపీస్ పే చేసేసి మీరే యూజర్ పాస్వర్డ్ తెలుసుకొని మీరు కూడా ఆ రిపోర్ట్ చెక్ చేసుకోవచ్చు. లేదన్నా మాకు అవసరం ఏం లేదు, మాకు జస్ట్ 1 డేలో ఈ సర్వీస్ ఇస్తే సరిపోతుంది అనుకుంటే కనుక మీరు 56 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. సో ఈ సర్వీస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.